అందరికీ నమస్కారం. నేను మీ జూనియర్ అడ్వకేట్ రాజేశ్వరిని. గత వీడియోలో నేను ఒక క్రిమినల్ కంప్లైంట్కి సంబంధించి చీరాల 1 టౌన్ పిఎస్ శ్రీ ఎస్ సుబ్బారావు గారికి ఇచ్చిన 30 పేజీల కంప్లైంట్ గురించి, దానిని అతను డిపార్ట్మెంట్లో ఉన్న కరప్షన్ని, డిపార్ట్మెంట్లో ఉన్న ఇల్లీగాలిటీని, డిపార్ట్మెంట్లో ఉన్న బ్రుటాలిటీని హైడ్ చేయడానికి ఇంటెన్షనల్గా తన విధులను, బాధ్యతలను మరిచి లా అండ్ ఆర్డర్ని కాపాడకుండా ఒక పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉన్నవి న్యాయాన్ని కాపాడటానికి, చట్టాన్ని కాపాడటానికి, బాధితులకి న్యాయం చేయటానికి, వారికి జీవితం మీద ఆశ కలిగేలా చేయటానికి, న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, న్యాయస్థానాల మీద నమ్మకం నిలపటానికి అన్నిటినీ మించి మనుష్య ధర్మం, మానవతా ధర్మాన్ని మరిచి ఒక మనసు లేని యంత్రాల్లాగా అవినీతికి అమ్ముడిపోయి, ఇల్లీగాలిటీకి అలవాటు పడిపోయి, దానిలో భాగంగా నా క్రిమినల్ కంప్లైంట్ని హైడ్ చేసి నన్ను చాలా క్రూరంగా మానసిక హింసకు గురి చేసి, నా గ్రీవెన్సీని టైం డిలే అవుతున్నా, టైం దాటిపోతున్నా, దానివల్ల అనర్థాలు జరిగిపోతాయి అన్న ఆలోచన తనకి తెలిసి కూడా ఎవరి ప్రాణాలు ఎట్లా పోతే ఏమైంది అన్న ఉద్దేశంతో ఒక బ్రూటల్గా నా కంప్లైంట్ని హైడ్ చేసి నన్ను వేధించిన విధానాన్ని నేను గత వీడియోలో మీతో షేర్ చేసుకొని ఉన్నాను. దానికి సంబంధించి చివరికి నేను రూమ్లో తను చేసే ఇల్లీగల్గా తను నాతో మాట్లాడే విధానానికి, నేను ఎఫ్ఐఆర్ కట్టను, నువ్వు దిక్కుని చోట చెప్పుకో అని చెప్తూ ఉంటే, అలా వద్దు సార్ అని చెప్పని నేను బతిలాడే విధానానికి, తర్వాత నేను ఇక్కడ చేయను, నువ్వు ఒంగోలులో చేసుకోపో, నువ్వు ఇక్కడ చేయటానికి వీల్లేదు, ఎఫ్ఐఆర్ నేను కట్టను, ఇది ఒంగోలులో జరిగింది కదా, ఒంగోలులో చేసుకోపో అని అంటున్న క్రిమినల్ కంప్లైంట్ సార్ ఇది. నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి, నేను ఇక్కడ స్టే చేస్తున్నాను కాబట్టి, బాధితురాలుగా కంప్లైంట్గా నేను చీరాల్లో ఫైల్ చేసుకోవచ్చు. దీనికి టైం లిమిటేషన్ కూడా ఉంది. 498A కేసు పెట్టబడి ఉన్నా కానీ స్టిల్ ఇప్పటికీ నేను అన్ని విధాలుగా భరణం అందుకోకుండా, మరియు ఇంకా పైశాచికంగా నా మీద క్రూయల్ అటెంప్ట్స్ జరుగుతూ నేను నా బిడ్డలకు దూరం అయ్యి, డిపార్ట్మెంట్ ద్వారా, న్యాయ వ్యవస్థ ద్వారా ఏ విధమైన న్యాయం పొందకుండా నేను స్టిల్ 498A కేసు 2019 డిసెంబర్ 7 పెట్టబడిన కాడి నుంచి ఆ కేసు ట్రయల్కి వచ్చినా ఉపయోగం లేకుండా, ఇంకా నా మీద క్రూయల్టీ జరుగుతూ, ఆత్మహత్యా ప్రేరేపణకి జరుగుతూ ఉన్నదని సిఏ సార్కి తెలిసి కూడా ఆ కంప్లైంట్ హైడ్ చేసి నన్ను తీవ్రమైన మానసిక క్షోభకి, మానసిక సంఘర్షణకి గురి చేసి నన్ను మంచం పట్టేలా చేశారు శ్రీ 1 టౌన్ సిఏ సుబ్బారావు సార్. నేను మరలా ధైర్యం తెచ్చుకొని, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని మరలా ప్రయత్నిద్దామన్న సంకల్పంతో ఒక సీనియర్ మహిళా న్యాయవాది సలహాతో నేను మా చీరాల కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారైన ఏఎంఎం గారైన శ్రీ కాచాయిని జడ్జి గారికి నేను ఒక కంప్లైంట్ అర్జీ రూపంలో రాసి ఇవ్వటం జరిగింది. దానిలో 1 టౌన్ పిఎస్ సిఐ ఎస్ సుబ్బారావు గారు సిఏగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఒక బాధితురాలుగా నాకు సిఐ సార్కి జరిగిన కంప్లైంట్స్ రూపంలో జరిగిన ఒక లీగల్ రిలేషన్ గురించి చెప్పుకుంటూ వచ్చాను. నాకు ఇంటి దగ్గర నైబర్స్ హెరాస్మెంటు, కొంతమంది ఈవిటేజింగ్ చేస్తూ, నేను ఒంటరి మహిళనని అడ్వకేట్ అయినా కూడా, అడ్వకేట్ కాకముందు నేను ఈవిటేజింగ్ ఎదుర్కొంది వేరు, హెరాస్మెంట్స్ ఎదుర్కొంది వేరు, వివక్షత ఎదుర్కొంది వేరు. కానీ స్టిల్ నేను ఫేస్ చేస్తూ ఉన్నాను, ఈవిటేజింగ్ ఫేస్ చేస్తూ ఉన్నాను.
ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలాగా ప్రవర్తించే హరాస్మెంట్లన్నీ నేను స్టిల్ ఎదుర్కొంటూ ఉన్నాను. అన్నెసెసరీలీ దెర్ ఈజ్ నో కాజ్. దానికి సంబంధించి నేను కంప్లైంట్ రూపంలో నేను సిఎస్ఆర్ని కలవటం జరిగింది. నైబర్స్ నాతోటి ఫిల్తీ లాంగ్వేజ్ వాడి నన్ను కొట్టడానికి వచ్చి నన్ను చాలా బ్రూటల్గా హ్యూమిలియేట్ చేసి, నువ్వు అడ్వకేట్ అయితే మాకేంటి అనని అడ్వకేసీ ప్రొఫెషన్ని అవమానించి నాతో ఛాలెంజ్ చేశారు. చేసి ఆ కంప్లైంట్ తీసుకొని నేను సిఐసార్ దగ్గరికి వెళ్ళగా సిఐసారు పర్సూ చేస్తానని చెప్పనని దానికి ఒక 4 సార్లు నన్ను తిప్పుకున్నారండి. ఈ 4 సార్లు తిప్పుకునే లోపల ఎక్యూజ్డ్ పర్సన్స్ ఈ 4 సార్లలో ఒకసారి ఒకళ్ళ ఫ్రెండ్స్ని, ఒకసారి పొలిటికల్ పార్టీ పర్సన్ని, ఒకసారి వాళ్ళ రిలేటివ్స్ని ఇలా తీసుకొని వచ్చి కేసును తారుమారు చేస్తూ సిఏసార్తో కొల్యూడ్ అవడానికి ప్రయత్నించారు. బట్ నిజం నా వైపు ఉన్నందున సిఏసారు న్యాయం చెయ్యలేదు నాకు. బట్ నన్ను చాలా అసాల్ట్ చేశారు. విషయం జరిగింది అక్యూజ్డ్కి నాకు అయితే మిగిలిన వీళ్ళంతతో సంబంధం ఏంది సార్ అని అంటే, వస్తారమ్మా, వస్తారు, పెద్ద మనుషులు వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, అందరూ వస్తారు, రావద్దంటే ఎట్లా కుదురుద్ది అనని మాట్లాడి చివరికి మీరు నాకు న్యాయం చేయాల్సిందే, మీరు ఇలా ప్రవర్తిస్తే కుదరదు అని చెప్పని అడిగానని, చివరికి వారిని క్షమించు, వాళ్ళ మీద కేసు పెట్టొద్దు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆడవాళ్ళు కూడా ఉన్నారని నేను అన్నిసార్లు హెరాస్మెంట్ పడి, అన్నిసార్లు నేను కంప్లైంట్ నయ్యి, నేను బాధితురాలు అయ్యి, నేను పోలీసుల చుట్టూ తిరగటం ఏంటండి, పోలీస్ స్టేషన్ చుట్టూ. ఒకసారి ఆలోచించండి వ్యవస్థ ఎలా ప్రవర్తిస్తున్నదో. ఒక బాధితురాలు, ఒక మహిళ, అందులో ఒక అడ్వకేటు, ఒక 45+ ఉన్న మహిళ, అది కూడా మహిళా న్యాయవాది, ఇలా జరిగిందని చెప్పాను నేను విత్ ప్రూఫ్స్ తోటి నేను కంప్లైంట్ లాడ్జ్ చేస్తే దానికి రేపురా, ఎల్లుండిరా, అవుటాలు ఎల్లుండిరా అని వీళ్ళకి ఒక్కో పార్టీని తీసుకొచ్చే అవకాశాలు ఇచ్చి బయాస్ చూపించి కొల్యూడయ్యి బాధితురాల్ని, మహిళనని కూడా లేకుండా, మహిళా న్యాయవాదాన్ని కూడా లేకుండా నన్ను హరాస్ చేస్తూ చివరికి క్షమించు వాళ్ళని అని చెప్పనని అడిగారు సిఐ సార్ నన్ను. ఏం చెప్పమంటారు మీరు చెప్పండి సార్ సమాధానం. వాళ్ళని క్షమించు, ఇంకొకసారి నీకేదన్నా ఇలాంటి ప్రాబ్లం మీ నైబర్స్ పరంగా కానీ అవుట్ సైడ్ ఏదన్నా వస్తే నేను నిలబడతాను, కానిస్టేబుల్స్ని కూడా పంపించను, సీఏగా నేను నిలబడతాను, నన్ను నమ్ము, ఈసారికి వారిని క్షమించు అని చెప్పని అనగా, నాకు సిఐ సారు 1 పోలీస్ స్టేషన్ ముఖ్యం కాబట్టి నేను కాదు అని ఎదురు తిరిగితే సిఐ సార్కి నాకు ఉన్న సంభాషణ రూమ్లో ఆ ఛాంబర్లో మా ఇద్దరి మధ్యనే ఉంటుంది, లేదా అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ లేకపోతే ఏదైనా మేల్ కానిస్టేబుల్ వాళ్ళ మధ్యనే ఉంటుంది. ఆ లేడీ కానిస్టేబుల్, మేల్ కానిస్టేబుల్ ఉన్నట్టుగా బయట స్ప్రెడ్ చేస్తారని గ్యారంటీ అసలు లేనే లేదు. వాళ్ళు ఖచ్చితంగా స్ప్రెడ్ చేస్తారు, బట్ ఉన్నట్టు స్ప్రెడ్ చేయలేరు, మా మాటల్ని స్ప్రెడ్ చేయలేరు, ఆ కేసులో ఉన్న డెప్త్ని స్ప్రెడ్ చేయలేరు, ఏ సెక్షన్స్ వర్తిస్తాయి అనేది స్ప్రెడ్ చేయలేరు, గ్రీవెన్స్ లాగా స్ప్రెడ్ చేయలేరు. అయినా కానీ నాకు 1 టౌన్ పిఎస్ సిఏ సారు ముఖ్యం, 1 టౌన్ జ్యూరిస్డిక్షన్తో నాకు పని ఉంటుంది అని చెప్పని నేనే తలకాయ ఉంచుకొని సిఐ సార్ అనేది ఒకటి ఎదురు తిరిగితే మొత్తం వ్యవస్థ అంతా నాకు 2018 నుంచి తెలుసు. అయినా కానీ సిఐ సార్ అనే వ్యక్తి ఎదురు తిరిగితే వ్యవస్థ అంతా నాకు ఎదురు తిరుగుతుంది, ఆ హరాస్మెంట్ భరించడం కష్టం అని చెప్పని నన్ను తలకాయ ఉంచాల్సి వచ్చింది సార్. తలకాయ ఉంచి వారిని క్షమించి నా కంప్లైంట్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా నేను 1 టౌన్ సిఐ సారు నాతోటి లీగల్గా కాకుండా, ఒక చట్టపరంగా కాకుండా, ఒక హ్యుమానిటీ దృష్టితోటి ఆ కేసును నన్ను నాతో డీల్ చేయటం జరిగింది. నేను కూడా ఒక లాయర్గా కాకుండా, చట్టపరంగా కాకుండా, ఒక హ్యుమానిటీ దృష్టితో ఆలోచించి
సిఏ సార్ మాట్లాడారు, అతనికి నేను విలువిస్తే రేపటి రోజున నాకు అతను విలువిస్తాడు అని చెప్పనని తలకాయ ఉంచి మంచి చెడు ముందుగానే ఆలోచించుకొని ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది సార్.